రే మల్లిగా ఎంతసేపు రా? జపన్ కానీ రా, జల్దీ రా బయటికి. సామాన్ ఇయ్యాలి వాళ్ళకి, జల్దీ రా. వచ్చినానే బాపు. జరా బుడ్డోడి కోసం నేను ఇక బెలూన్ కొన్నా, అది ఏడబెట్టిన దొరకలే, ఇక అదే ఎత్తుకుతూ ఉండే బాపు. కానీ కూసో జల్దీ కూసో, మళ్ళీ సీటులు కొనుక్కోవాలిరా. అవు డాడీ వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురా, ఐస్ క్రీమ్ తీసుకురా. అవు అవ్వెందుకురా? అరే డాడీ ఇక బుడ్డోడి కోసం చాక్లెట్ ఐస్ క్రీము ఇక వాడి కోసం తీసుకురా నా కాడ నుంచి. ఇక ఎంతైనా మామని కదా, బుడ్డోడికి మామని కదా, ఇక అందుకు జరా చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకురా. అరే ఇప్పుడే పుట్టిండ్రురా, వాడికి ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్లు అన్నీ అలవాటు చేస్తావారా ఇప్పుడే? అగో ఇవన్నీ తినబెడతావా ఇప్పుడే పుట్టిన బాబుకి? అవన్నీ తినడు కానీ నువ్వు ఎక్కువ ఫస్ట్. ఇక చలో బాబు పోదన్నాడు, ఇక ఫాస్ట్గా పోదన్నాడు. ఎప్పుడెప్పుడు బుడ్డిగాన్ని చూడాలనిపిస్తుంది నాకు. నడు ఫాస్ట్ అన్నాడు. పోతాను రా అంకుల్. అవో అమ్మా పోతున్నాం. సరే సరే కానీ ఇదిగోండి టిఫిన్, అందరి కోసం వంట చేసిన, ఇదిగోండి టిఫిన్ తీసుకోండి. అగో ఎందుకమ్మా ఇబ్బంది ఎందుకు పడ్డావు? ఆడనే ఏడో అక్కడ ఏమైనా కొనుక్కొని తినేవాళ్ళం మేము. అగో అంకుల్ ఎందుకు అట్లా అంటారు? నేనేమన్నా వేరేదన్నా? ఇక ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇక ఎవరు వంట చేసి పెడతారు? ఇక మేము ఉన్నాం కదా, చేసి పెడతాం, ఎందుకు టెన్షన్ పడతాండ్రు? అయినా బయట ఏం తినకండి, ఇక బయట తింటే అంతా హెల్త్ పాడవుతుంది. ఇక చిన్న బాబు వస్తాండి ఇంట్లో, మీరందరూ మంచిగా ఉంటేనే కదా బాబు మంచిగా ఉంటాడు, లేకపోతే అంత ఇన్ఫెక్షన్ అవుతుంది బాబుకి. సరేరా దే మళ్ళా. సరే అంకుల్ ఇది తీసుకోండి టిఫిన్, ఆ తర్వాత ఇక అత్తం మేము మళ్ళీ అత్తం ఒక 2 గంటల తర్వాత. ఇక ఈయన వస్తాడు కదా, ఆయన వచ్చినాక అత్తం ఇక మేమిద్దరం కలిసి. వచ్చేయండి. సరే బిడ్డ మరి వెళ్ళొత్తాం. అవు జాగ్రత్త అంకుల్. ఇక ఈ గుడ్ న్యూస్ అమ్మకి చెప్తా. హలో అరే అమ్మ ఎట్లున్నవి? నేను బాగున్నాని. ఏం చెప్తాను, ఎట్లున్నారు? మేమందరం బాగున్నాం. ఏం చెప్తలే, ఇప్పుడే టిఫిన్ కట్టించిన మానస వాళ్ళకి. అవు మానస వాళ్ళక? దేనికి టిఫిన్ కట్టియడం? ఆగో అమ్మ అదే చెప్పడానికి నేను నీకు కాల్ చేసిన. ఆహా ఏమైంది, ఏం జరుగుతుంది? అంత మంచిదేనా? అగో టెన్షన్ పడకు, మళ్ళీ చెప్పు ఏందో. అరే అమ్మ ఇక తెలుసుగా నీకు మానస ప్రెగ్నెంట్ అని. అగో ఆమెకు బాబు పుట్టిండే. అబ్బా సూపర్ వార్త చెప్పిందవి. అవునా అని? ఎప్పుడు పుట్టిండు? ఎన్నిటికి పుట్టిండు? ఈరోజే పుట్టిండు సాయంత్రానికి ఒక 7:30కి పుట్టిండు. సూపర్ మంచి గుడ్ న్యూస్ ఇచ్చినావు. సీటలు కావాలి మరి. అగో నన్ను అడుగుతావేంది? లక్ష్మణ్ని అడుగు నువ్వు, నేను ఇటు అడుగుతాను అటు అడుగు సీటులు. అబ్బా కరెక్ట్ చెప్పినావు. ఇక లక్ష్మిని ఒక పట్టుకొని పెద్ద పార్టీని అడగాలి. కానీ మళ్ళా అవు కానీ జర ఫోటో పంపిరా అని చూస్తా. అవే అమ్మ ఫోటో నా దగ్గర లేదే. ఇక బాబు ఉడ్డి కూడా పెద్దసేపు అయితే 2 గంటలు అవుతున్నాయి అంతే. ఇక నేను పోతా, ఇక రాత్రికి ఇప్పుడు పోగలవద్దు, రేపు అయినా లేకపోతే ఇప్పుడైనా పోతా. జరా పోయిన తర్వాత నీకు ఫోటో పంపిస్తా. అవు ఫోటో పంపించి వీడియో కాల్ చెయ్యి, జర చూస్తా. అవు సరే మళ్ళీ ఇక నేను లక్ష్మిని ఒక పట్టుకుంటే నువ్వు కానీ. సరే అమ్మా. అగో సుజాత ఏమైంది అంత ఖుషున్నావు? ఏమి ఎవరికి బాబు పుట్టిందంట? అగో మన లక్ష్మి లేదా? ఏంది లక్ష్మికి బాబు పుట్టిందా? చీ ఆపు, లక్ష్మి కాదే, లక్ష్మి వాళ్ళ చెల్లుంది కదా. ఏంది లక్ష్మి వాళ్ళ చెల్లక? ఇక ఆపుతావా నీ జోకులు అంతా? అరే జోకులు ఏంది జోకులు, నువ్వే కదా చెప్తున్నావు. అరే లక్ష్మి వాళ్ళ చెల్ల వాళ్ళ కోడలు ఉంది కానీ మానస, పెళ్ళికి కూడా పోయొచ్చినాం. అదో ఆమెకు పుట్టిండే. అచ్చచ్చా మరి అట్లా చెప్పొచ్చు కదనే, మధ్యలో ఆపి మాట్లాడతావు. అరే ఫుల్గా మాట్లాడితే కదా నువ్వే. అగో ఇవన్నీ పోనీ పదాయిగా. లక్ష్మికి మళ్ళీ ఒకసారి మనవాడు పుట్టిండు. ఇక పోయి అడుగుడే. ఏం అడుగుతావే? చక్కెర అడుగుతానే, టీ పెట్టడానికి చక్కెర లేదు. అగు చక్కెర ఎందుకు కావాలి నీకు? ఆడ దుకాణంలో కొనుక్కొచ్చు కదని. అడిగితే పార్టీ అడుగు, చక్కెర అడుగుతాను పెద్ద. అరే నేను అడిగేది పార్టీ నేనే, జర జోక్ చేద్దామనుకున్నా నీతో. ఇక ఆపుతావని నీ పళ్ళు బొగ్గుతనే తోముతావని తెలుసు, మరి అంత అడ్వర్టైజ్మెంట్ ఇయ్యనక్కర్లే. అగో అవన్నీ పక్కన పెట్టున్నాడు, పార్టీ అడుగుదాం లచ్చిని. అవు కానీ లచ్చి రాఖీకి వాళ్ళ అన్న దగ్గర పోయింది కదా, మళ్ళా వాళ్ళ కోడలు కూడా పోయింది వాళ్ళ అన్న దగ్గర, మళ్ళా వచ్చింటదా? అవో తెల్లారంగానే వచ్చిందామే, ఇద్దరు వచ్చిండ్రు తెల్లారంగానే. అవునానే పద మళ్ళా. మల్లిక ఇది నువ్వేనా? అవు
ఆగ్రా ఇడిగా ఏమైతుందిరా ఎవరితో మాట్లాడుతున్నావు చూడే బాబు నేను పోతా అంటే నన్ను నా పేరుతో పిలిచి ఏదో మాట్లాడతాడు కిడ్నాపర్ గాడు ఉన్నట్టున్నాడు మోసగాడు మాయగాడు బూచోడు ఏ ఆగు మాయగాడు ఎందుకురా మన అల్లుడు ఈయనే అల్లుడా అంటే బావనా అవురా మల్లిగా నేను బావనే అగో బావ ఎందుకు ఇట్లా చేసుకున్నావు ఎట్లా కనబడతావు రౌడీలా ఎట్లా కనబడతావు అదేంది మీసాలు గడ్డం ఎట్లా కనబడతావు మొత్తం కిడ్నాపర్ అంతా ఎట్లా కనబడతావు కదా అవన్నీ పోనీ కానీ రే మళ్ళీ నువ్వు రా లోపలికి ఏమైంది అల్లుడు ఈడెందుకున్నావు అగో ఏం చెప్పాలి మామ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తానా బిడ్డ మొహం చూడనిత్తలే మానస మొహం చూడనిత్తలే అసలు నన్ను రూపలు రానియట్లే ఎంత రిక్వెస్ట్ చేస్తానా ఎంత ట్రై చేస్తానా నన్ను మాత్రం రూపలు రానియట్లే అగు మిమ్మల్ని ఎందుకు రానివ్వట్లే అసలు ఎవరు ఆపుతారు మిమ్మల్ని సంధ్య ఆపుతాంది ఈ సంధ్యకైతే బుద్ధే లేదు ఆ సంధ్య మాటలు మీరు గమ్మునుంటారా అల్లుడు ఎందుకు గమ్మునున్నారు వచ్చేయాల్సింది కదా అగో రానియట్లే ఏం చేయాలి మామ నేను ఇక అప్పటి నుంచి 3 గంటలైంది వెయిట్ చేస్తున్నా కానీ రానియట్లే ఇక మానస లేచినాక నేను నిన్ను పిలుస్తా మానసని అడిగి ఆమె ఓకే అంటే పిలుస్తా అని అంటాంది మానస ఓకే అంటేనే వాళ్ళ మొహం చూడాలంట ఇట్లా ఎవరన్నారు మానస అని చెప్పిందట అరే ఆ చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు నన్ను చెప్తే అయిపో కదా అల్లుడు సరేలే మామ ఇక పోని ఏమో కానీ ఇక నన్ను తీసుకోపోజరా లోపలికి నేను నా కొడుకుని చూడాలని ఎంత ఆతృత పడతాన్నా జర తీసుకోపోయి దా అల్లుడుదా పోతుందా లోపలికి పోతుందా ఎవరు ఆపుతారు చూద్దాం ఏం చేస్తాండ్రు అరే రండి వెల్కమ్ ఓన్లీ వెల్కమ్ చెప్పి వదిలేసుడు కాదు పెద్ద జోర్దార్ పార్టీ ఇవ్వాలి అగు పార్టీ నాని ఎందుకు పార్టీ ఇవ్వాలి కొత్త నెక్లెస్ ఉన్నట్టున్నావు కదా ఈ నెక్లెస్ అని అగో మా అన్ని ఇచ్చింది నేను రాఖీ కట్టినందుకు నాకు గిఫ్ట్లో బంగారమైన నాకు నెక్లెస్ కొని పెట్టిండు ఇంకేంది జోరు డబల్ పార్టీ మళ్ళా అవ్వ డబల్ పార్టీనా సింగిల్ పార్టీ ఉడియా అవు మీరు మీ అన్నలకి రాఖీలు కడితే డబ్బులు ఇచ్చిండ్రు ఏదేదో గిఫ్ట్లు ఇస్తారు మీరేమైనా పార్టీలు ఇస్తారా అని చిన్నదానికి చిన్న ఎందుకాయ ఇంత పెద్ద గోల్డ్ నెక్లెస్ ఇచ్చిండు ఎవరిస్తారు ఈ కాలంలో ఒక చీర కూడా కొని పెట్టాడు మంచి ఒక 100 రూపాయలు 500 ఇచ్చిండు అంటే ఇక కథం వాళ్ళ స్టోరీ ఇదే ఇస్తారు ఇక నీకు ఈ కాలంలో నెక్లెస్ ఇచ్చిండు మీ అన్న అంటే గ్రేట్ కదా ఆగు దానికి నేను పార్టీ ఇవ్వాలా అని సరే దీనికి ఇయ్యకు వేరే దానికి పార్టీ అవు ఏం మాట్లాడుతుండ్రే నాకు అసలు ఏం అర్థం కావట్లే ఇక నువ్వు మళ్ళొకసారి నానమ్మ మళ్ళా పార్టీ ఇయ్యవా అగో ఇక తిప్పకండి మాటలు అర్థమైతే మాట్లాడుండ్రి అరే మానసకి కొడుకు పుట్టింది కదా ఇక మాకు పార్టీ ఇయ్యవా పోయి వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తని నీ చెల్లిని పోయి అడగలేము కదా అంత దూరం ఉంటాయి నువ్వు కూడా అత్తనే కదా ఇక నిన్ను అడగకుండా ఏడిపోతాను చెప్పు ఇయ్యాలే పెద్ద పార్టీ ఇయ్యాలే అవునా కొడుకు పుట్టిందా అవే నీకు తెలియనట్టు మాట్లాడుతావు నిజంగానే నాకు తెలియదు నాకెవరు చెప్పలే అగో అట్లా మాట్లాడతావు చెల్లి చెప్పలేదా అని మీ చెల్లి చెప్పలే పుట్టి కూడా 4 గంటలు అవుతాయి ఇంకా చెప్పలేదా అని లేదే చెప్పలే ఇక నేను ఇంకా పరాయిదాని అయిపోయినా ఇక నాకేం చెప్పట్లే నా చెల్లి నాకేం చెప్పట్లే ఏం జరుగుతుంది ఏం తెస్తాండ్రు ఏంది కథ ఏం చెప్పట్లే నేను పరాదాయ అయిపోయినా పోనీతి నాకు చెప్పినప్పుడు నేను ఎందుకు పార్టీ ఇవ్వాలి పోయి అడుగు మా చెల్లెని పోయి పార్టీ అడుగు లేకపోతే కిషోర్ ఈడే ఉంటాడు కదా కిషోర్ని అడుగుండ్రి కిషోర్ ఇంటికి పోయేస్తున్నాం మేము కిషోర్ లేడు కిషోర్ కూడా పోయిందట అటే ఓ అవునా ఓహో అంటే కిషోర్ కూడా నన్ను పరాయిదాన్ని చేసేసిండు ఎవ్వరు చెప్పలే వేరేటోళ్ళు బయటోళ్ళు వచ్చి నాకు చెప్తాండ్రు అప్పుడు నాకు తెలిసింది నాకెవరు చెప్పలే అరే లచ్చి అరే బాధపడుతున్నావు అరే వాళ్ళు బిజీ ఉన్నారేమో నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు ఎంత బిజీ ఉన్నా మాత్రాన నాకు చెప్పకుంటుంటారా మీకు తెలిసింది మీకెట్లా తెలిసింది చెప్పుండ్రి మీకెట్లా తెలిసింది మీకు చెప్పడానికి టైం ఉంది వాళ్ళకి నాకు చెప్పడానికి టైం లేదా నేను పెద్దక్కని కాదా నేను పెద్దక్కని కాదా అరే పిచ్చిదానా నాకేమైనా వాళ్ళు కాల్ చేసిందా మానస వాళ్ళ అమ్మ కాల్ చేసిందా మానస వాళ్ళ అత్త కాల్ చేసిందా కిషోర్ కాల్ చేసిందా నాకు శారద నా బిడ్డ కాల్ చేసి చెప్పింది ఇక నా బిడ్డ కాల్ చేసినందుకు నేను సంతోషంగా వచ్చాను నీ దగ్గర పార్టీ ఆడడానికి నేను బాధ పెట్టే నాకు ఇన్ని టెన్షన్ లేకుండానే ఇక ఈ టైంలో ఇంగ్లీష్ అవసరమా అని పోనీతి సరే కానీ ఇక నువ్వు టెన్షన్ తీసుకోకు చెప్తారు ఎందుకు చెప్పరు ఇంట్లో కాబట్టి చెప్పలే నువ్వు ఇంటిదాన్ని కదా అందుకే నీకు చెప్పలే చెప్పు నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతావు అవు మరి ఎప్పుడు పోతావు నేను ఎందుకు పోతా
నన్ను ఎవరు విలువలే, నాకెవరు చెప్పాలి, నేను ఎందుకు పోతాని? అరే నీ అక్కు నీకు మనవడు పుట్టిండు. ఒక మనవరాలుండే ఫస్టే, ఇప్పుడు మనవడు పుట్టిండు. వాళ్ళు బిజీ ఉన్నారా అనుకుంటా, చెప్పలే. నీకు తెలిసింది కదా, పోవాలి కదా. నువ్వు ఎంతైనా అమ్మమ్మవి కదా, మళ్ళా పెద్దమ్మమ్మవి, మళ్ళా నువ్వు పోవాలి కదా నీ. అవునే, నువ్వు ఇంత మంచిదానివి, నువ్వు అట్లా కోపాలు పడతావు, నువ్వు అట్లా ఎందుకు బాధపడతావు? మంచిగా నీ అక్కు పోయి మంచిగా ధూమ్ధాం ఎట్లున్నాడు చూడు నీ మనవడు. అవునే, అది కూడా కరెక్టే. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేను అపార్థం చేసుకుంటే ఎట్లా? నాకు మనవాడు పుట్టిండు, ఇక నేను పోతా. పార్టీ మళ్ళా ఇత్తా అందరికి పెద్ద పార్టీ ఇస్తా. మా మనవాడు రాని ఇడికి గ్రాండ్ పార్టీ ఇస్తా. నీ మొహం నీకేడ పెయిన్లున్నాయి? మొన్ననే కదా తలస్నానం చేసి ఇచ్చేటప్పుడు అంతా దూషణ. అంత పెద్ద ఏర్స్ పెంచుకున్నావు, అవసరమానే? చిన్నపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఇంత పెద్ద ఏర్స్ పెంచుకుంటావు? ఇక చెమటకంతా ఎట్లనో నీ గోకుడు పెడుతుంది. చిన్న ఏర్ చేసుకో, ఫస్ట్ ఉన్నట్టు చేసుకో. చిన్నపిల్లకి అత్తే మంచిగా ఉంటుంది. ఇదేందే ఇంత పెద్ద ఏర్స్ పెంచుకున్నావు అంతా? అందుకే నీకు ఇరిటేట్ అనిపిస్తుంది. మంచిగా ప్యాషన్, మంచిగా పెద్ద జోడు పెట్టుకొని అందరు చూపిద్దాం అనుకున్నా. షిట్ కాదు కానీ కట్ చేపిద్దాం రేపు. నీకు ఫస్ట్ ఎట్లనో ఒక చిన్న పిల్లకుండే కదా, అట్లా జుట్టు పెడదాం. ఇది కట్ చేయి. జుట్టు ఇక నేను మిమ్మల్ని కాపాడలేను. ఇంకా ఏమీ నా చేతులు లేదు. మంచిగా నూనె పెట్టి మంచిగా దూసి మంచిగా ముడిలు కట్టి పెట్టేదాన్ని నేను. ఇక రేపటి నుంచి నాకు ఇంత పెద్ద జట్టు ఉండదు. బాయ్ బాయ్, టేక్ కేర్. నువ్వు ఏడున్నా జాగ్రత్తగా ఉండు. నీ ఆత్మకి శాంతి దొరకాలి. రెస్ట్ ఇన్ పీస్. ఐ మిస్ యూ సో మచ్. వేరే జన్మ ఉంటే నువ్వు నా జుట్టుకే రావాలి, ఐ మీన్ నా తలకే రావాలని కోరుకుంటున్నా. టాటా బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. ఇక రేపటి నుంచి నువ్వు ఉండవు మిత్రమా. పుష్ప, ఓ పుష్ప. అత్త లోపలే ఉన్నా, వచ్చింది. చెప్పండి అత్తమ్మా, ఇంకా పడుకోలే? పడుకోవడానికి పోయినానా? సీరియల్ చూస్తా ఉండే. నిన్నటి ఎపిసోడ్ మిస్ అయింది కదా, నిన్న ఇక మన మత్తు ఉండే కదా, జర్నీలు ఉండే కదా. ఇక నిన్నటి ఎపిసోడ్స్ మిస్ అయినా అని చూస్తా ఉన్నా. ఇక అటు నుంచి పార్వతి ఉన్న సుజాత వచ్చిండ్రు. అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూసా? వావ్, చెప్పండి. మన మానస్ ఉంది కదా. ఉంది. అయితే అరే, మానసకి కొడుకు పుట్టిండు, నాకు మనవాడు పుట్టిండు. అబ్బా, సూపర్ న్యూస్. అవునరా చిన్నారి, తమ్ముడు పుట్టిండు నీకు. తమ్ముడు పుట్టిండు నీకు. పోదాం రేపు పోదాం. తెల్లారంగానే పోదాం మనం. ఇప్పుడు రాత్రికి పడుకుందాం, రేపు పోదాం మనం చూడడానికి. అవును అత్తమ్మ, నేను కూడా చాలా ఎక్సైటెడ్. వావ్, కొడుకు పుట్టిందంటే చాలా లక్కీ. వావ్, అవును రేపు పొద్దున పోదాం అత్తమ్మ. చూడాలి కదా, ఇక తమ్ముని చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పే. ఇక నా తమ్ముడు వచ్చింది, ఇక నేను పోవాలి కదా. ఇక నేను పోతాను, పోదన్నాడు.